జన బంధువులందరికీ పేరు పేరున జేబీలు. అదేవిధంగా హిందూ మత పెద్దలకి, క్రైస్తవ మత పెద్దలకి, ముస్లిం మత పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నేను లైవ్లోకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే, నిన్నటి నుండి భారత నాస్తిక సమాజ రాష్ట్ర అధ్యక్షుడు బైడి నరేష్ పై, అదేవిధంగా రెంజల రాజేష్ పై ఈ తెలంగాణ వివిధ ప్రాంతాలలో నుంచి స్వామిమాల వేసుకున్న అయ్యప్ప భక్తులు కావచ్చు, హిందూ మత పెద్దలు కావచ్చు, వీటికంటే ముఖ్యంగా మరి బీజేపీ నాయకులు మరీ ఎక్కువ అత్యుత్సాహం చూపుతున్న పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాము. నిజానికి బైరి నరేష్ మాట్లాడిన సందర్భము, మాట్లాడినవి తను అంటే వాస్తవం మాట్లాడిండు. మీకేమనిపించింది? వ్యంగ్యంగా మాట్లాడిండు అనిపిస్తుంది. అంటే తీయగా మాట్లాడి వాస్తవాన్ని చెప్పవచ్చు. తీయగా మాట్లాడితే ఏం లేదు, కానీ వ్యంగ్యంగా మాట్లాడడం తప్పు. ఇంకోటి ఏంటి అంటే, బైరి నరేష్ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. ఏం వాస్తవం? ప్రతిదీ శాస్త్రీయము అశాస్త్రీయము రెండు ఉంటాయి కనుక, శాస్త్రీయ పద్ధతిలో ఈ సమాజాన్ని చైతన్యపరచడం కోసం మాత్రమే బైరి నరేష్ మాట్లాడినట్టు తప్ప మరే ఉద్దేశం కాదు. మీరు ఆయన మాట్లాడడానికి ఒక అవకాశం మీరే ఇచ్చిండ్రు. తరతరాలుగా మత గ్రంథాలు చెప్పిందే అనేకులు మాట్లాడుకుంటూ వస్తున్నారు. వేల సంవత్సరాల క్రితం రాహుకేతువులు వాస్తవాన్ని మాట్లాడితే రాహుకేతులను కుట్రలతో ఈ హిందూ ఆర్యజాతి కుట్రలతో రాహుకేతులను చంపింది. అదేవిధంగా లోకాహితులు, చార్వాకులు, మీమాంసకులు ఇలా చెప్పుకుంటూ పోతే బుద్ధుడిని కాంచి నేటి కాంశీరాము వరకు వాస్తవాలు మాట్లాడుకుంటూనే వస్తున్నారు. వాళ్ళు వాస్తవాలు ఎందుకు మాట్లాడుతున్నారు? అది మీరు రాసుకున్న గ్రంథాలలో తప్పు ఉండడం వల్లనే కదా. మీరు రాసుకున్న గ్రంథాలను ఫస్ట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మళ్ళీ కొత్తగా గ్రంథాలు రాసుకోండి మీకు ఆ జ్ఞానం ఉంటే. అది తప్పు అని చెప్పడం తప్ప. ఏదండి, కుక్కకు మనిషికి పుట్టిందని చెప్తారు, వరహ అవతారం అయితే మనిషికి వరహ పుట్టిందని చెప్తారు. ఇవి అశాస్త్రీయమైనవి కాదా? ఎందుకు మీరు అంటే నిజాన్ని ఒప్పుకునే పరిస్థితి, ఆలోచన మీకు లేదు. మీరు ఇప్పుడు దాడులు చేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం అంటున్నారు. దాడికి ప్రతి దాడి చేయలేమనుకుంటున్నారు మీరు. అంటే మేము అంత చెవ చచ్చిన వాళ్ళం అనుకుంటున్నారు ఏంటి? మాకు ధైర్యం ఉంది. మేము కొట్టగడం, మేము కత్తులు మా బొడ్లల్లో, మా ఇండ్లల్లో కత్తులు పెట్టుకొని తిరిగిన జాతి మాది. మేము మీలా దాడులు చేయలేమనుకుంటున్నావా? ఖబర్దార్. మీరు ఒక్కరొస్తే మేము 100 మంది వస్తాం. మాకు చరిత్ర ఉంది. ఈ రోజు 1823లో ఇదే డిసెంబర్ 31 రోజు 28,000 పీష్వ బ్రాహ్మణుల సైన్యాన్ని 350 మంది తరిమి తలలు తెంచిన చరిత్ర ఉంది మాకు. మమ్మల్ని పిరికి వాళ్ళగా చూస్తున్నారు మీరు. ఏందండి మీ అరాచకత్వం? ఏంటి మీ అన్యాయం? మీరు మాట్లాడే తప్పు. వాస్తవాలను చెప్పిండు. వాస్తవాలను చెప్పడం తప్ప. రేపు నేను చెప్తా, ఇంకొకరు చెప్తారు. తప్పు. మీరు పఠిస్తున్న గ్రంథాలలో తప్పు ఉంది. దాన్ని సవరించుకోండి. వేల సంవత్సరాలుగా మమ్మల్ని కులం పేరుతో మమ్మల్ని గుడిలోకి రానియకుండా చేసినప్పుడు మేమెంత గాయపడ్డాం. ఆ గాయం మానలేదు కనుకనే, ఆ గాయం రేపుతున్న ఆలోచననే, అది తప్పు అయిన దాంట్లోకి వెళ్ళి మీరు మమ్మల్ని అవమానిస్తూ వచ్చారు. మా ఎస్టీలను మా బీసీలు ఇప్పుడు మాత్రమే గుళ్ళలోకి వస్తున్నారు. మరి అదే మా బీసీలను ఇప్పటికి మీరు అనుకుంటా మీ హిందూ మతంలో ఒక్కరినైనా పూజారిని చేసిండ్రా? ఒక్కరు అనుకోకుండా వస్తే పరిపూర్ణానంద స్వామి మా బీసీ
వస్తే ఆయనను ఎలా చూస్తున్నారు? మీరు చిన్నజీఆర్ స్వామిని ఎలా చూస్తున్నారు? హిందూ మతమే కదా, సమానత్వం అంటున్నారు. ఏదండి మీ ధర్మశాస్త్రము? మా సంస్కృతి అని అంటున్నారు. మీ సంస్కృతిలో మమ్మల్ని ఎంతగా అవమానించారు అంటే నిజాలు చెప్పినందుకు ఈరోజు ఎంతగా అవమానపడ్డము, ఎంతగా అణిచివేతకు గురైన మేము. ఈ విషయం మీకు గుర్తు రావట్లేదా? మా దేవులను, మా ఎల్లమ్మను, మా పోషమ్మను, మా కాశమ్మను ఇత్యాది మా దేవతలను, మా తల్లి దేవతలను ధ్వంసం చేసిండ్రు. పితృస్వామ్య వ్యవస్థలు తీసుకొచ్చిండ్రు. మమ్మల్ని, మా జాతులను అవమానిస్తున్నారు. ఈ దేశంలో ఉన్న మా మాతృ తల్లులను అవమానిస్తూ వచ్చిండ్రు. మా స్త్రీలను అవమానించడం కోసం అసలు ఏం నేర్పిస్తున్నారు ఈ సమాజానికి? రేపు పొద్దున పుట్టిన పిల్లడు హరిహరప్ప అని చెప్తున్నారు. మోహిని రూపంలోకి వస్తే పుట్టిండని అంటున్నారు. ఇట్లని చిన్న పిల్లలు కూడా అడుగుతున్నారు అట్లయితుంది అని చెప్పి. ఇది తప్పు అని సవరించుకోమని చెప్పడం తప్ప. ఖబర్దార్, మీరు మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీజేపీ పన్నుతున్న కుట్ర, బీజేపీ ఆడుతున్న ఆట అంటే దక్షిణాది ప్రజలను చీకట్లో ఉంచడం కోసం, వాళ్ళను ఎదనం చేయడం కోసం, దత్తనం చేయడం కోసం మీరు చేస్తున్న నాటకం ఇది. భక్తులారా, అయ్యప్ప భక్తులారా, నేను అడుగుతున్నాను. మొన్నటికి మొన్న ఈ భారతదేశ ప్రధానమంత్రి మొన్న వచ్చినప్పుడు అయ్యప్ప టెంపుల్ పోలేదు. ఎందుకు పోలేదు అనంటే అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు అంటే ఆయనకు పడదు. అయ్యప్ప మాలలు ఎవరు వేసుకుంటారు? మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలలో ఎక్కువ మంది వేసుకుంటారు. మరి ఏ హిందూ ధర్మాన్ని కాపాడమని చెప్తున్నా ఒక బ్రాహ్మణైన వేసుకోడు, ఒక వైశ్యుడు వేసుకోడు, ఒక క్షత్రియుడు వేసుకోడు. కేవలం బీసీలను రోడ్డు మీద బట్టలు లేకుండా నగ్నంగా తిప్పడము వల్ల అది ఏదైతే చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రులను వాళ్ళకు బట్ట ఉండద్దు, వాళ్ళు నడిచే చోట కాళ్ళు చెప్పులు తొడగకూడదు, నడిచే ముట్టికి చీపురు కట్టుకుని నడవాలి అనే సంస్కృతిలో భాగంగానే ఈ కొత్త కథను తీసుకొచ్చి మన ఎస్సీ ఎస్టీ బీసీలను ఆ యొక్క భావజాలాన్ని పెంచి పోషించడం కోసం చూస్తున్నారు. ముఖ్యంగా ఆ నల్ల బట్టలు వేసుకున్న కారణంగా మొన్న అయ్యప్ప స్వామి టెంపుల్ కు రాకుండా నిలిపోయింది. ఎందుకంటే అయ్యప్ప స్వామి సింబల్ పెద్దలు పెరియారుకు సింబల్ నలుపు. ఆ నలుపు అనంటే ఆయనకు ఇష్టం ఉండదు కనుక నిలిపోయిండు. అంటే పెరియారు ఆలోచన విధానాన్ని ఇక్కడ నిరంతరము సమాజాన్ని జాగృతం చేస్తున్న బైరి నరేష్ మీద మీరు దాడి చేయడం రైట్ కాదు. ఎందుకంటే ఒక్కసారైనా మీరు చాగంటి కోటేశ్వరరావు మాట్లాడినప్పుడు మీ పెదవులు, మీ ఆలోచనలు లేవలేదు. అదేవిధంగా మా తల్లి, మా సమ్మక్క, మా సారక్కను వాళ్ళు దేవతలే కాదు అన్నప్పుడు మీ హిందూ ధర్మం ఎడిగిపోయింది. మీ హిందూ మతంలో ఉన్న ఇప్పుడు మాట్లాడుతున్న నాలుకలు, ఆలోచిస్తున్న మెదళ్ళు ఏడివేని. మా తల్లి, మా సమ్మక్క సారక్క ఈ దేశంలో మనవాదంపై కొట్లాడి మా వీరోచితమైన చరిత్ర పోరాడి మాకు ఒక చరిత్రనిస్తే ఆ చరిత్రలో ఉన్న మా సమ్మక్క, మా సారలక్కను, మా ఇల్లమ్మ, పోషమ్మ, కాశమ్మలను ధ్వంసం చేస్తున్నా దీన్ని మీకు కనిపిస్తలేదా? మీకు కనబడతలేదా అని అడుగుతున్నాను. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పిండు. రాముడి కృష్ణుడి రహస్యాలు అనే పుస్తకంలో మా పెద్దలు, మా పూలే గారు గులాంగిరి ద్వారా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడే కాదు మేము చెప్పడం. మేము ఇప్పుడే చెప్పట్లేదు. లోకాహితులు, చార్వాకులు, రాహుకేతులు ఇత్యాది బుద్ధుడు ఈ బోధనను స్ఫూర్తిగా తీసుకొని మా సమాజాన్ని అంతో కొంత మేము చైతన్యపరచడం వల్లే ఈ రోజు కొంత మార్పు రావడం జరిగింది. మీ సనాతన ధర్మం అని చెబుతున్న ఇప్పుడు లేస్తున్న బైరి నరేష్ పై మాట్లాడుతున్న వ్యక్తులందరూ ఈ సనాతన ధర్మంలో మీరు ఉన్నట్టయితే, ఈ సనాతన ధర్మంలో మీరు నివసిస్తున్నట్టయితే ఆ సనాతన ధర్మాన్ని ఇప్పుడు భారత రాజ్యాంగం వద్దు అంటున్నారు. సనాతన ధర్మమే కావాలంటున్నారు. ఆ సనాతన ధర్మం కావాలి అనంటే ఈ రోజు నువ్వు మాలాధారణ వేసుకునే స్వేచ్ఛ కూడా నీకు లేదు. నువ్వు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు. నువ్వు కార్లలో తిరిగే స్వేచ్ఛ లేదు. నువ్వు ఫ్లైట్ ఎక్కే స్వేచ్ఛ లేదు. నీ సనాతన ధర్మం అంటే నీ సనాతన ధర్మంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదు. ఈ రోజు ఒక స్త్రీ మాట్లాడుతున్నది, లంజా కొడుదని మాట్లాడుతున్నది. ఆమె ఏమన్నా అన్నం తింటుందా, గడ్డి తింటుందా?
ఒక స్త్రీ మాట్లాడిన అంటే స్త్రీ ఒక సాటి స్త్రీని గౌరవించలేని ధర్మం, స్త్రీని గౌరవించలేని విధంగా మీ హైందవ సంస్కృతి నేర్పిస్తుంది. ఇదేనా? కత్తులు పట్టుకోమని చెప్తారు, గొడవలు పట్టుకొని రమ్మంటారు. మేము కత్తులను తయారు చేసిన జాతి మాది. మేము నెత్తులను తెగదనికిన సంస్కృతి మాకు చరిత్ర ఉంది. మేము చేయలేదమేంది? మేము పిరికివాళ్ళం అనుకుంటున్నారా? ఈరోజు మీరు వచ్చారు, మేము విడిపోయి ఉన్నాము, మేము ఒక్కటైతే మీ రంగు తెలుస్తుంది, మీ ఏషం తెలుస్తుంది. మేము ఒక్కటి కాకనే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 2 లక్షల మంది పైగా ఉన్నారు భారత నాస్తిక సమాజంలో పనిచేస్తున్న వాళ్ళు రాజ్యాంగం యొక్క విలువలను కాపాడడం కోసము మీలాగా చంపుతాము, నరుకుతాము, దీన్ని ఇంటికి పోయి దాడి చేస్తున్నారు, ఆడోళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఈ దౌర్జన్యం ఏందండి? మేము మాట్లాడే స్వేచ్ఛ లేదా భారత రాజ్యాంగం ద్వారా? మేము సనాతన ధర్మంలో లేము. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన గొడుగు నీడ కింద ఉన్నాం మేము. మీరు భారత రాజ్యాంగం పరిధిలో ఉండి మేము మాట్లాడుతున్నాము. భారత నాస్తిక సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అదే ఆ రాజ్యాంగపు విలువలను కాపాడడం కోసము అది చేస్తలేరు. మేము ఎక్కడ ఎవరిని ధిక్కరించట్లేదు. బైరి నరేష్ మాట్లాడింది ఒకవేళ అక్కడ వ్యంగ్యంగా మాట్లాడడం తప్పైతే కావచ్చు, నేను మాట్లాడడమే రైట్ అనట్లేదు. ఆ వేదిక మీద మాట్లాడిండు, కానీ ఆ మాట్లాడడానికి మీ మతాలే, మీ మత గ్రంథాల్లో ఉన్న తప్పులు ఉన్నాయి కనుకనే మాట్లాడుతూ వచ్చిండు. ఏందండి మీరు? ఏంది? ఎవరు మాట్లాడితే అనేక మందిని అక్కడ కల్కూరిని చంపేసిండ్రు. ఇంకా మీరు ఇది ఏమనుకుంటున్నారు మీరు? అంటే మేము మౌనంగా ఉన్నంత వరకే. మేము ఒక్కసారి గనక మేము మా సిద్ధునాగు ఏరియాని గనక మేము తెచ్చుకున్నట్టయితే మరో కోరేగావులాగా చేసి పడిస్తాం. కొడక బిడ్డలారా, ఏమనుకుంటున్నారు మీరు? ఉత్తరాది ఈ తెలంగాణకు వచ్చి ఈ తెలంగాణలో ఉన్న మార్వాడీలు ఆడిస్తున్న ఆట. ఇక్కడ మా వైశ్యులను అది చేసిండ్రు, మా కులాల మీద అది చేసిండ్రు. అది మీ పెత్తనమైంది. ఈ రోజు బండి సంజయ్ మాట్లాడుతూ నరుకుతాం, కొడతాం, పొడుస్తాం అని అంటున్నారు. ఏదండి, నువ్వు రాజ్యాంగంలో ఉన్నావా లేకుంటే మనుధర్మ శాస్త్రంలో ఉన్నావా? నేను మనుధర్మం కరెక్ట్ అయితే బండి సంజయ్ ఈ రోజు నువ్వు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేవాడి కాదు, నువ్వు స్వేచ్ఛగా తిరిగేవాడి కాదు. సనాతన ధర్మం ఉన్నప్పుడు మరి నీ సనాతన ధర్మంలో నువ్వు వ్యవసాయం చేస్తూ ఉండాలి. నువ్వు వ్యవసాయం చేయకుండా ఎట్లా రాష్ట్ర అధ్యక్షుడు అనే అంటే మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడనే కొట్టండి. అంటే మేము చేతులు గాజులు పెట్టుకుని ఉన్నాం అనుకుంటున్నావా? మేము గాజులు పెట్టుకుని ఉన్నాం అనుకుంటారా? మా జాతులు ఏదైతే మా దళితులు, మా బీసీలు శాలలు మగ్గం నేయడం కాదు, అదే తాడుతో ఉరి వస్తారు. మీరు ఎక్కువ చేస్తే మా గౌడన్న కత్తెందుకొని మెత్తగా కాళ్ళు కోసుపడతాడు. మా జాతులు చెప్పులు కుట్టిన మా జాతులు ఒక్కసారి గనక నిజం వైపు పరిగెత్తితే అది చాలా భయంకరంగా ఉంటది. జాగ్రత్త. ఈరోజు బైరి నరేష్ను అక్రమ అరెస్టును ఖండిస్తున్నా నేను. ఆయన నిజమే మాట్లాడిండు. ఆ నిజాన్ని ఈరోజు అభ్యుదయ భావాలు కలిగిన కమ్యూనిస్టులు మాట్లాడకపోవడము బాధాకరం, అంబేద్కరిస్టులు మాట్లాడకపోవడము బాధాకరం. అదేవిధంగా ఈరోజు ఒక మతానికి బీజేపీ అనంటే ఏదైనా దేవుని పేరు తీయంగానే బీజేపీ ఎన్నుకుంటూ ఊరికొస్తుంది. అంటే వాళ్ళ భావజాలం కోసము బీజేపీ పార్టీ ఎప్పటికీ వెన్నుదన్నుగా ఉంటే ఈరోజు బహుజన భావజాలం బుద్ధుడి నుంచి మొదలుకుంటే లోకాయుతులు, చార్వాకులు, పెరియారు, అదేవిధంగా పూలే, అంబేద్కర్, కాంశీరాం వారసులు అని చెప్పుకుంటున్నాం. మనం వాస్తవాన్ని అది చేస్తే అది వాస్తవాన్ని సపోర్ట్ చేయకుండా ఈ రోజున బీఎస్పీ పార్టీ కూడా అది తప్పు అని చెప్పడం అది బాధాకరమైన విషయం. ఏదండి, వాళ్ళేమో భావజాలం ఒక్కసారి హిందూ అంటేనే ఊరికొస్తారు. మరి బహుజన భావజాలం కోసం వస్తున్నప్పుడు మరి బీజేపీ అది చేస్తుంటే మరి బీఎస్పీ ఏం చేస్తుందండి? సరే, బీఎస్పీ అమ్ముడు పోయింది లేదో ఇంకోది ఏదో మాట్లాడతారు. మీరు ఏదనగా అండి భావజాలం బ్రతికించుకోవడం కోసము బైరి నరేష్ మాట్లాడిన, రంజల్ రాజేష్ మాట్లాడిన, నేను మాట్లాడినా, ఇంకా పెద్దలు ఎవరు మాట్లాడినా కూడా బహుజన భావజాలాన్ని కాపాడడం కోసమే. వాళ్ళు హిందూ ధర్మం కోసం వాళ్ళైతే ఏ విధంగా కాపాడుకుంటున్నారు, మీరు కూడా ఈ ధర్మం కోసం బహుజన భావజాలాన్ని కాపాడడం కోసం మీరు కూడా ముందుండాలి. ఏంటండి ఇక్కడ నిజానికి ఆ రోజు హిందూ ధర్మం అని చెప్పి మాట్లాడుతూ అని బండి సంజయ్ మాట్లాడుతున్నాడు.
వాస్తవానికి ఈ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి జరుగుతున్న కుట్ర. ఇక్కడ తెలంగాణ వాదులు, తెలంగాణ 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మీ బీజేపీకి ఇక్కడ స్థానం లేకుండా మేము నిరంతరం ద్రవిడవాదులంగా మేము నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. మీరు ఏ చిన్న విషయం జరిగినా కూడా మీరు వెంటనే మా మీదకి ఆదొస్తున్నారు. మా ప్రజా సంఘాలు నిద్రలో ఉన్నాయి, మేము ఒక్కసారి మేల్కొంటే తెలుస్తుంది మీ సంగతి. మీరేమనుకుంటున్నారు? ఈరోజు మేము తిరగనీయము, ఇళ్ల మీద దాడి అంటే మాకు చేరాదా దాడి? ఖబర్దార్. మీరు ఒకవేళ భావజాల పరంగా బైరి నరేష్ మిమ్మల్ని ఇబ్బంది పరచవచ్చు. ఏదైతే మీరు ఆ భావజాలం ప్రకారంగానే మీరు మాట్లాడండి. మీకు భారత రాజ్యాంగం స్వేచ్ఛ కల్పించింది. దేవుడు ఉన్నాడు అని ఎంత బహటంగా చెప్పే స్వేచ్ఛ ఉందో ఈ దేశంలో, దేవుడు లేడు అని చెప్పే స్వేచ్ఛ కూడా ఉంది. మరి దాన్ని మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మీరు నిరంతరము ఎవరైనా మాట్లాడిందంటే ఇట్లా వచ్చేసి హిందూ ధర్మం అని పట్టుకుంటున్నారు. మేము హిందూ భావజాలానికి వ్యక్తులేమి కానీ ఇక్కడున్న వ్యక్తులకు కాదు. ఆ భావజాలం మమ్మల్ని బాధించవేసింది, మమ్మల్ని నిరంతరం వేదనకు గురి చేసింది, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేసింది. ఆ భావజాలం మీద పోరాటమే కానీ ఇక్కడున్న ఏ వ్యక్తుల మీద వ్యక్తిగత భౌతికంగా మేము ఎవరికి వ్యతిరేకులం కాదు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మిత్రులారా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది భారత నాస్తికులారా, ఒక్కసారి కళ్ళు తెరవండి. పుట్టేది ఒక్కసారి, చచ్చేది ఒక్కసారి. లేండి, నేను వస్తున్నారా అండి మీతో పాటు? నేను చావుకు సిద్ధమై వస్తున్నదా? మీరు రండి. ఎంతమంది చేస్తారు? మనం హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదు. అందులో ఉన్న భావజాలాన్ని నిరంతరము తప్పని చెప్తాం మేము. వాడు ఎవడు చేసినా తప్పే. వెంటనే మీరు మీ ఈ యొక్క అనవసరమైన రాద్ధాంతం చేస్తే బాగుండదు. మేము చాలా భారత రాజ్యాంగానికి లోబడి మేము తిరుగుతున్నాం. ఏ సభలు సమావేశంలోనైనా కూడా మీలాగా ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న నువ్వు నరికేస్తాము, చంపేస్తాము అన్నాడు. ఏమైంది బండి సంజయ్ గారు? అంటే నీకే ఉన్నాయి చేతులు? నీకు 2 చేతులే ఉన్నాయి, మాకు 2 చేతులు ఉన్నాయి. నువ్వెంతో మేమంతా. ఖబర్దార్. నువ్వు ఉత్తరాది పెత్తనంలో ఉండి ఇక్కడ తెలంగాణలో నీ బీజేపీని అధికారంలో తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. సస్సె మిరక్, అది కుదరదు. తెలంగాణ వాదులారా, తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న నాయకులారా, ఒక్కసారి ఈ బీజేపీ యొక్క కుట్రను మీరు ప్రతిఘటించకుంటే ఇక్కడ మనం ఉత్తరప్రదేశ్లో ఏ విధంగానైతే ఎస్సీ ఎస్టీ బీసీల మీద శూద్ర జాతి, ముఖ్యంగా శూద్రుల మీద, శూద్రులు అంటే రెడ్డి వెలమ కమ్మ, వీళ్ళందరూ శూద్రుల కిందికి వస్తారు. జన్యం లేని జాతులన్నీ శూద్ర జాతులు. రే ప్రమాదంలో పడిపోబోతున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ ఉత్తరాది పెత్తనాన్ని తరిమేద్దాం. తెలంగాణ వాదులమంతా ఏకమైదాము. మనం మాలలు వేసుకున్న వాళ్లకు మనం వ్యతిరేకం కాదు. ఆ చరిత్రను చెప్పుతున్న భావజాలానికి వ్యతిరేకులము. కనుక మిత్రులారా, ఇది నేను ఎవరిని గాయపరచడం కోసం కాదు, వాస్తవాలు చెప్పిన వ్యక్తి పైన మీరు చూపిస్తున్న ఈ నిరంకుశత్వ ఆలోచన ధోరణి మార్చుకోవాలని చెప్తున్నాను. మేము ఎప్పుడైతే వాస్తవాలు చెప్పడానికి వచ్చినప్పుడే మేము అన్ని వదిలేసుకొని వచ్చినాం, అన్ని బంధాలను వదిలేసుకొని వచ్చినాం. ఇప్పుడు ఒకవేళ మీరు భౌతిక దాడులకు పాల్పడితే మేము భౌతిక దాడులకు దిగుతాం. మీరు కత్తి పడితే మేము కత్తి పడతాం, మీరు ఏది పడితే అది పడతాం. మేము భారత రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగపు విలువలను కాపాడడం కోసం మాత్రమే మేము సంయమనం పాటిస్తున్నాం. అది లేకుంటే మాత్రము బాగుండదు. మీరెంతో, మీకంటే మేము అంతా ఎక్కువ మంది ఉన్నాం. ఒకవేళ తక్కువ మంది ఉన్నారనే మీరు భ్రమలో ఉన్నారు కావచ్చు. మేము తక్కువ మంది ఉన్నా కూడా భీమా కోరేగావులో జరిగిన ఉదాంతాన్ని మళ్ళీ పునరావృతం ఇక్కడ అవుతుంది. మీరు ఏమాత్రము అది చేసినా కూడా
తస్మాత్ జాగ్రత్త. మీరు వెంటనే ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాను. బైరి నరేష్ ను కస్టడీలోకి తీసుకున్నారు. వెంటనే మీరు కోర్టు ముందు హాజరుపరచాలి. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం పట్ల మాకు గౌరవం ఉంది. తెలంగాణ ప్రభుత్వం పట్ల మాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ వాస్తవాలను ఆలోచించే ప్రభుత్వం కనుక అది మీరు తప్పకుండా ఆ వైపుగా ఆలోచించి మా బైరి నరేష్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు బేషరతుగా వెంటనే విడుదల చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను. మరి వెంటనే బైరి నరేష్ను, ఎందుకంటే ఇక్కడ బీజేపీ పుంజుకోవడం కోసము బైరి నరేష్ను అనే వ్యక్తిని అడ్డు పెట్టుకొని ఇక్కడ ఒక కల్లోలం సృష్టించడం కోసము హిందూవాదం అనే ముసుగులో, హిందూ ధర్మం అనే ముసుగులో బైరి నరేష్ ద్వారా, ఎందుకంటే ఈ సీజన్ అయ్యప్ప సీజన్ కనుక ఇప్పుడు ఈ అయ్యప్ప సీజన్ లో అయ్యప్ప భావజాలాన్ని బైరి నరేష్ తప్పుపట్టిన కనుక దీన్ని అదునుగా చూసుకొని బీజేపీ పెట్టరేగిపోవడం కోసమే ఈ యొక్క నాటకానికి తెరలేపింది అని మీరు తెలుసుకొని వెంటనే తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. నేను మీ మత్స్య దేవేందర్, బహుజన వాగ్గేయకారుడు, బహుజన ధూమ్ధాం వ్యవస్థాపక అధ్యక్షుడిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. మీకు థ్యాంక్ యూ. జై భీమ్.